ఎందుకు ఈ కలియుగంలోని మరీ ఆడపిల్లల పైన ఇప్పుడు చూసుకున్నట్లయితే అఘాయిత్యాలు బాగా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు అవుతుందంటారు ఈ కలియుగంలో? చూడండి, ఒక ఆడపిల్లపై అఘాయిత్యాలు ఇక్కడ జరుగుతలేవు. మనం మాట్లాడుకోవాల్సిన మొదటి విషయం, ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి నిజంపై బాగా గమనించాల్సిన విషయం. కొంతమంది ఉంటారు బోల్డ్గా మాట్లాడతారంటే నిజంగా, అలాంటి వాళ్ళని కొంతమంది మగ పురుషులు కానీ ఇంకొంతమంది ఆడవాళ్ళు సహించరు. ఉన్నదన్నట్టుగా మాట్లాడి మన మీద వేరే వాళ్ళకేమో చెప్తుందనో, లేకపోతే ఆవిడ మన కల్చర్ నచ్చదనో, ఏదేదో పార్టీ కల్చర్ ఉంటుంది ఆమెకు నచ్చదు. అంటే నిజం పైన జరుగుతున్నాయి అనేసి అంటారు, కానీ జరిగేది మాత్రానికి అమ్మాయి పైన. అంటే ఈ అమ్మాయి నిజం చెప్పడం వల్ల ఈ అమ్మాయిని తప్పించాలి, ఈ అమ్మాయిని అక్కడి నుంచి జరిపించాలన్న ప్రయత్నమే ఈరోజు అమ్మాయిలకు బలవుతున్నారు, అమాయకులు అవుతున్నారు. కానీ ఈ రూఢీగా ఉండి కొంచెం బాగా డ్రింకర్సో, లేకపోతే హెవీ రన్నర్సో, లేకపోతే హెవీ ఇంటెలిజెన్స్ ఉన్నారనుకో, వాళ్ళపైనే కావట్లేదు. చూడండి, మోస్ట్ ఆఫ్ ది సెన్స్ చూస్తే అమ్మా, ఒకటి ఇంటెలిజెంట్ మీద అవుతుంది, రెండోది వచ్చేసి ఈ సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉండి అన్యాయం సహించము, ఏదన్నా మేము న్యాయంగా మాట్లాడతాం అన్న వాళ్ళ మీద అవుతుంది. ఈరోజు కలకత్తాలో జరిగిన విషయానికి షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ అని ఉంది. ప్లస్ ఆమె ఎక్కువ శాతంగా ఇంటెలిజెంట్ కంప్లైంట్లు కూడా ఎక్కువ ఇచ్చేదంట. అంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడినా, ఇంకేదైనా చేసినా, అగెనిస్ట్ రూల్స్ మాట్లాడినా కూడా కంప్లైంట్లు ఇచ్చేదని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేశారు. ఇలా చూడండి అమ్మ, అక్కడ ఫోకస్ చేశారు. పరమాత్ముడి దయ వల్ల వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారు, ఎవరు న్యాయం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. కానీ పరమాత్ముడి దయ, ఆ కలకత్తా మహంకాళి దయ ఒకటి మాత్రం చూడమ్మా, ఆ అమ్మాయికి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి రుజువు చేయగలిగింది. ఆమె అన్ని ప్రూఫ్స్ క్లోజ్ చేయించినా ఒక్క ప్రూఫ్ మాత్రం క్లోజ్ చేయలేకపోయారు. చూడండి, అదే పరమాత్ముడి ఆజ్ఞ. ఆ ఒక్క ప్రూఫ్ అమ్మ, ఆవిడ యొక్క శరీరంలో ఉన్న వీర్యం అనేది ఈ విధంగా వాళ్ళని బయట పెడుతుందని వాడు కల కూడా కనలేడు. అక్కడ నుంచి అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. సీసీ ఫుటేజ్లు, డ్రగ్స్ సంబంధించింది, వాళ్ళ ఎమోషన్స్, బ్లడ్, తర్వాత అన్నింటినీ వాడు మానిటర్ చేసి డైవర్ట్ చేసిండు. కానీ ఈవిడ శరీరంలో ఉన్న 150 mg వీర్యం దొరకబడుతుంది అని చెప్పేసి మాత్రం ఎవరికి రాలే థాట్. అదే పరమాత్ముడి లీల చూడమ్మా. ప్రూఫ్ చెప్పారు, నిజంగానే మీరు చెప్పారు కూడా, కలకత్తా వచ్చేసి కాళికామాత అని చెప్పేసి, నిజంగా కాళికామాత అమ్మవారే కాపాడారు అనేసి అనుకోవాలి. ఇంకా కాపాడలేదు, ఆవిడ ప్రయత్నంలో ఉంది. ఇంకేంటంటే అమ్మా, నాస్తికులు ఎక్కువ అక్కడ. నాస్తికులు ఎట్లా అంటే అమ్మా, కలకత్తా అనేది ఇండియా మొత్తంలో ద ఫస్ట్ సిటీ దేవుడిని నమ్మరు. దేవుణ్ణి నమ్మని సిటీ కలకత్తా అనే ఫస్ట్ నాస్తికులు. మళ్ళీ అక్కడ ఎక్కువ శాతంగా మీరు బాగా రిజిస్టర్డ్ గా చూస్తే, అర్లియర్ అంటే మనం ఇంతకుముందు ఫైల్స్ చూస్తే అమ్మా, ఎక్కువ శాతంగా మానభంగాలు, మర్డర్లు, రేప్ కేసులే ఉన్నాయి అక్కడ. అంటే అక్కడ దేవుణ్ణి ఎక్కువ శాతంగా నమ్మరు. ఒకప్పుడు కలకత్తాలో ఇంకో విషయం ఏంటంటే, బలిలు దున్నపోతులను ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద ఆంబోతులను ఇచ్చేవాళ్ళు అక్కడ. అలాగే ఉన్నారు ఆ రాతి మనుషులే, కానీ దేవుణ్ణి రాళ్ళల్లో ఉన్నాడు ఒక పరమాత్ముడు అని చూడట్లేరు వాళ్ళు. కాబట్టి ఏంటంటమ్మా, ఫస్ట్ అక్కడ పుట్టాల్సింది దేవుడి మీద భక్తి. ఆ భక్తి అనేది తల్లిదండ్రుల దగ్గర పుడితే, ఆ తల్లిదండ్రులు పిల్లలకు పుట్టిస్తే, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని తీసుకెళ్లి అన్నదానాలు, తర్వాత ఆశ్రమాలకి, గుడులు, గోపురాలు, పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లి భజనలు, హోమాలలో కూర్చోబెడితే, ఓహో ఇదంతా దేవుడి వాతావరణం, మనందరం దేవుడి పర్యవేక్షణలో ఉంటామని ఉంటుంది. ఈ తల్లిదండ్రులు పార్కులకి, పబ్బులకి, సినిమాలకి, ఐమాక్స్లకి, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తే మరి వాడి మైండ్ అంతా హైబ్రిడ్ కాకపోతే న్యాచురల్ ఎట్లుంటుంది తల్లి? ఇది ముమ్మాటికి బాగా ప్రభుత్వమైనా ఇంకా ఎవరు వ్యక్తులైనా చెల్లించాల్సిన విషయం ఫస్ట్ ఫ్యామిలీస్ నుంచి. ఇక్కడ మనుషులని ఇప్పుడు పెద్ద పెద్దలను తీసుకొచ్చి ఇంటెలిజెంట్కి ఇంటెలిజెన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్నోసెంట్కి ఇంటెలిజెంట్ నేర్పించాలి. వాళ్ళే చైల్డ్. అక్కడ నుంచి వాళ్ళ జనరేషన్స్ ని కాపాడుకోగలుగుతారు. మొక్కై వంగనేది వానే వంగనా తల్లి ఒక మాట. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు నేర్పించగలవు, లేకపోతే ఒక బెత్తంతో గట్టిగేస్తే వాడు భయపడతాడు, అమ్మో మా అమ్మ కొడుతుంది అన్నాను. ఇప్పుడు అది లేదు ఇక్కడ. అందరూ ముదురులు అయిపోయారు. ఇప్పుడు ఎవరమ్మా ఆడ రుజువులు చేసేది? అదమ్మా పరిస్థితి.